హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా విశ్వం కంప్యూటర్స్ ఇప్పుడు విఎస్పి యూనిటీతో అసోసియేట్ అయి ఉండి మీకు కంప్యూటర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మన సెషన్లో డిబిఎంఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూస్తున్నాం. ముందుగా సబ్స్క్రైబర్స్ క్షమించాలి, చాలామంది కామెంట్స్ పెట్టారు డిబిఎంఎస్ క్వశ్చన్స్ పెట్టమని. సో కొంచెం ఆలస్యమైంది. సో ఎందుకు ఆలస్యమైంది అంటే ఈ డిబిఎంఎస్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్టయితే కొంచెం రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో నేను వాటిని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీకు ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో డోంట్ వరీ, మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టయితే మీరు మంచిగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ అన్ని క్వశ్చన్స్ని ఒకసారి చూసుకొని వెళ్తే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మేము ఇందులో లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నామండి. షార్ట్ క్వశ్చన్స్ అయితే మీరు అన్ని చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సెమ్ 4లో ఉస్మానియా యూనివర్సిటీ కింద బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ డిబిఎంఎస్. అందులో ఫస్ట్ యూనిట్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇలా లిస్ట్ అవుట్ చేయొచ్చండి. ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్ ఈజ్ అబౌట్ వేరియస్ డేటాబేస్ లాంగ్వేజెస్. వేరియస్ డేటాబేస్ లాంగ్వేజెస్ అన్నప్పుడు మీరు అక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ని మనం చదువుకుని ఉంటాం. మీరు చూసే ఉండింటారు. డిడిఎల్, డిఎంఎల్ స్టేట్మెంట్స్, డిసిఎల్ స్టేట్మెంట్, టీసీఎల్ స్టేట్మెంట్స్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నిటి గురించి కూడా ఈ క్వశ్చన్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మీరు ఆల్రెడీ థర్డ్ యూనిట్ చదువుకున్నా, ఫస్ట్ యూనిట్ చదువుకున్నా అవి ఏం చేస్తాయి అనే మ్యాటర్ మీకు తెలిసి ఉంటుంది. డిస్క్రిప్షన్ మాత్రం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్టయితే మనకు ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ అన్నప్పుడు ఈ క్వశ్చన్స్ రెండు రకాలుగా వస్తుందండి. మీకు ఫిజికల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటుంది, అండ్ ఆన్సీ స్పార్క్ ఆర్కిటెక్చర్, లాజికల్ ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉంటుంది. రెండులో ఏదో క్వశ్చన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు క్వశ్చన్స్ని ఒకసారి బాగా థరోగా అబ్జర్వ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి. ఎగ్జాంపుల్ మీకు లాజికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ అన్నప్పుడు కానీ, లేదా ఆన్సీ స్పార్క్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు కానీ మీరు 3 లేయర్స్ రాస్తారు. ఎక్స్టర్నల్ వ్యూ, లాజికల్ వ్యూ, కాన్సెప్చువల్ వ్యూ, ఫిజికల్ వ్యూ, ఇట్లాంటివి రాస్తారు. మీరు ఫిజికల్ డేటాబేస్ అన్నప్పుడు మాత్రం 3 థింగ్స్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్వెరీ ప్రాసెసింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్, డేటా, ఇట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ వచ్చేసి రిలేషనల్ ఆపరేషన్స్ ఏమున్నాయి, రిలేషనల్ ఆల్జీబ్రాస్ ఏమున్నాయి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలేషనల్ ఆల్జీబ్రా సెట్స్లో మీకు వచ్చిన ఆపరేషన్స్ ఏంటి అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో చాలా ఈజీ క్వశ్చన్ అండి, కాకపోతే మీరు చదివేటప్పుడు చాలా లెందీగా అనిపిస్తుంది. టేబుల్స్ని మీరు ఎగ్జాంపుల్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకోండి, మరి టేబుల్స్ని కూడా బటిఫై చేయొద్దు మీకు మెటీరియల్లో ఉన్నట్టుగా. ఓకే. టేబుల్స్ ఎలా ఉన్నాయో వీటిని మాత్రమే అబ్జర్వ్ చేయండి. కంటెంట్ కూడా మీరు బటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వచ్చేస్తాయి రిలేషనల్ ఆల్జీబ్రాలో మీరు ఏం చెప్పాలి అని చెప్పేసి. ఓకే. ఇవి 4 క్వశ్చన్స్ అండి. అండ్ మిగిలిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు మిగిలిన క్వశ్చన్స్ అంటే 5th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద డేటా స్టోరేజ్ అండ్ క్వెరీయింగ్. చెప్పాను కదండి నేను ఇందాకనే, డేటాబేస్ ఆర్కిటెక్చర్లో మీకు క్వెరీ ప్రాసెసింగ్ అనేది మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాగే దాని రిలేటెడ్ స్టోరేజ్ కానీ క్వెరీయింగ్ ప్రాసెసింగ్ కానీ మీరు అడగడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మెన్షన్ చేశాను, డేటాబేస్ స్కీమా గురించి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది. డేటాబేస్ స్కీమా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. సో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది డేటాబేస్ స్కీమా ఆర్కిటెక్చర్ ఒకటి, అండ్ ఫస్ట్ క్వశ్చన్ డేటాబేస్ లాంగ్వేజెస్ ఒకటి, రిలేషనల్ ఆల్జీబ్రా, ఇట్లాంటి క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కీస్ గురించి. ఈ కీస్ గురించి మీకు ఫస్ట్ యూనిట్లోంచి కానీ సెకండ్ యూనిట్లోంచి కానీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ కీస్ మీరు చదువుకున్నారు కదండి, ప్రైమరీకి, సెకండరీకి, ఫారెన్కి. ఓకే. ఇవన్నీ కీస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాటి కాకుండా మీకు 4 మార్క్స్కి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను, ఒకవేళ లాంగ్ క్వశ్చన్కి వచ్చినా 4 మార్క్స్ వచ్చినా ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ని మాత్రం చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ రిలేషన్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. దాన్ని 4 మార్క్స్కి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. డిగ్రీస్ ఆఫ్ రిలేషన్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే. అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్. అండ్ సెకండ్ యూనిట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈఆర్ మోడల్, బేసిక్గా ఈ యూనిట్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు అండి. ఒకటి ఈఆర్ మోడల్, ఒకటి నార్మలైజేషన్ అని చెప్పేసి రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఇక్కడ ఫస్ట్దే నేను క్వశ్చన్ ఇచ్చానండి, ఈఆర్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఈఆర్ మోడల్లో యూస్ చేసే డయాగ్రామ్స్ ఏంటి, వాటిని ఎందుకు యూస్ చేస్తారు అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎక్స్టెండెడ్ ఈఆర్ ఫీచర్స్లో. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్ చూసారు కదండి, ఈ కాంబినేషన్స్ ఏమన్నా కొన్ని కాంబినేషన్స్ అండి ఎక్స్ప్లెయిన్ ద బిలో అని చెప్పేసి మీకు లాంగ్ క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది. వాటిని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. లైక్ అట్రిబ్యూట్స్ గురించి అడగవచ్చు, ఎంటిటీస్ గురించి అడగవచ్చు, లేదా సింబల్స్ గురించి అడగవచ్చు, రిలేషన్షిప్ గురించి అడగవచ్చు. రిలేషన్షిప్ అసోసియేటివ్స్ మీరు చదువుకొని ఉంటారు, 1 to 1, 1 to many, many to 1, అట్లాంటి కాంబినేషన్స్లో అడిగి మనకు లాంగ్ క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళండి, దే ఆర్ ఈజీ యాక్చువల్లీ, రైట్. మీరు చదువుకుంటే ఒక్కసారి చదివితే మీకు ఈజీగా గుర్తుకుంటాయి. సో అదే మీకు గుర్తుకున్నదే మీరు ఓన్ వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ క్వశ్చన్ రిపీట్ అయింది ఈఆర్ మోడల్ గురించి. మీరు ఈఆర్ మోడల్ గురించి ఎన్నిసార్లు చదివినా అదే క్వశ్చన్ రిపీట్ అవుతుందండి, క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, నార్మలైజేషన్. ఇక్కడ నార్మలైజేషన్ డెఫినేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నార్మలైజేషన్ అంటే ఏంటి, సెకండ్ నార్మలైజేషన్ అంటే ఏంటి, థర్డ్ నార్మలైజేషన్ అంటే ఏంటి, 4NF అంటే ఏంటి. మీకు కాంబినేషన్ అడగొచ్చండి, లేదా ఎక్స్ప్లెయిన్ నార్మలైజేషన్ అని కూడా అడగొచ్చు. సో మీరు అట్లీస్ట్ 4 నార్మలైజేషన్స్ వరకు తరోగా ఫాలో అప్ చేసి ఉండండి. ఓకే, మీరు ఫస్ట్గా ఈఆర్ మోడల్ని ఎక్స్పెక్ట్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ నార్మలైజేషన్ మోడల్ ఎక్స్పెక్ట్ చేయండి. ఒకవేళ ఇవి ఇవ్వకపోతేనే మీకు కాంబినేషన్స్లో డెఫినేషన్స్ కానీ అట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే డిపెండెన్సీ ప్రిజర్వేషన్ అనేది మీరు ఎట్లా చేస్తారు డిపెండెన్సీది, ఎందుకంటే డీకంపోజిషన్ చేస్తారు కదండి నార్మలైజేషన్లో, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, ఫంక్షనల్ డిపెండెన్సీస్ అనేవి మీరు ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ ద లాస్ట్ క్వశ్చన్ దట్ యూ కుడ్ ఎక్స్పెక్ట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ SQL. ఇందులో మీకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సమ్, యావరేజ్, కౌంట్ ఇట్లాంటి క్వశ్చన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, ఆ ఫంక్షన్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మాత్రం నేను మ్యాండేటరీగా చెప్పాలనుకుంటున్నాను. మీకు స్పెషలైజేషన్, జనరలైజేషన్, ఈ క్వశ్చన్స్ విన్నారు కదండి. స్పెషలైజేషన్, జనరలైజేషన్ అండ్ అగ్రిగేషన్ అని 3 స్పెషల్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. వాటిని మాత్రం చదువుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలాసార్లు అడిగిండు వాట్ ఈజ్ అగ్రిగేషన్, వాట్ ఈజ్ స్పెషలైజేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు అడిగింది కాబట్టి అదొక్కసారి చూసుకొని వెళ్ళండి సెకండ్ యూనిట్ నుండి. ఓకే, అండ్ ఇవి 7 క్వశ్చన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 6 ఇచ్చాను నేను, 7th క్వశ్చన్ నేను ఇక్కడ అవి స్పెషలైజేషన్, అగ్రిగేషన్ నేను చెప్పాను కదండి, ఆ క్వశ్చన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం థర్డ్ యూనిట్కి మూవ్ అవుదామండి. థర్డ్ యూనిట్ నుంచి మీరు చాలా వరకు మీకు ప్రాక్టికల్ థింగ్స్ అనేవి థర్డ్ యూనిట్లో మాత్రమే కనిపిస్తాయి DBMS సబ్జెక్ట్లో. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ DDL, DML స్టేట్మెంట్స్ అని ఉంది. ప్రతి స్టేట్మెంట్ని మీరు రాసి ఉంటుంది, ఆ స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేయాలి, దాని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేయండి, మీ ఆన్సర్ అంతతో ముగుస్తుంది. DDL స్టేట్మెంట్స్, DML స్టేట్మెంట్స్ని సపరేట్గా అడుగుతాడు, నేను ఇక్కడ ఒకటే క్వశ్చన్లో ఇచ్చాను. ఓకే, సో మీకు అయితే స్టేట్మెంట్స్ గుర్తుకున్నాయని నేను అనుకుంటున్నాను. DDL స్టేట్మెంట్స్లో మీరు జనరల్గా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, డిస్క్రైబ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ చదువుకొని ఉంటారు. DML స్టేట్మెంట్స్లో అయితే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ని మీరు చదువుకొని ఉండవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది క్లాజెస్, వేర్ క్లాజ్, హ్యావింగ్ క్లాజ్, గ్రూప్ బై క్లాజ్, ఆర్డర్ క్లాజ్ ఇట్లాంటివి చూసారు కదండి, ఆ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వ్యూస్. కానీ వ్యూస్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, వ్యూస్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఇట్లాంటి రీజన్స్ రాసి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని కూడా ఒకసారి రివైజ్ చేసి వెళ్ళండి. ఓకే, మీకు ఆథరైజేషన్స్ అనే క్వశ్చన్ వస్తుందండి. డిస్క్రైబ్ హౌ డూ యూ ఆథరైజ్ ద యూజర్స్ అండ్ హౌ డూ యూ గివ్ ద ప్రివిలేజెస్ టు యూజర్స్ అనే క్వశ్చన్ వస్తుంది. అట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే DCL, గ్రాంట్ అండ్ రీవోక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఆ స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. ఆథరైజేషన్స్ మీరు ఎలా చేస్తారు అండ్ మోర్ ఓవర్ మీరు పర్మిషన్స్ ఎలా ఇస్తారు, పర్మిషన్స్ అంటే ఇన్సర్ట్, డిలీట్, సెలెక్ట్, దేని మీద, ఏ టేబుల్ మీద ఎవరు చేయొచ్చు అన్న థింగ్స్ని మీరు ఎలా చెప్తారు అనేది మీకు ఇక్కడ అడుగుతాడు. అండ్ TCL స్టేట్మెంట్స్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్దగా స్టేట్మెంట్స్ అయితే ఏం లేవండి, కమిట్ అండ్ రోల్ బ్యాక్ గురించి రాయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ గో త్రూ దెమ్, మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ చూడండి
నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్టయితే ఇక్కడ జేడీబీసీ అనేది కొత్తగా మీకు సిలబస్లో చేర్చడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దట్ ఇట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి జేడీబీసీ ఫంక్షన్స్ గురించి అడగడం జరిగింది. అంటే అక్కడ క్రియేట్ కానీ, రిజిస్టర్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ ఎట్లా చేస్తారు, అసలు జేడీబీసీ అప్లికేషన్ ఎందుకు యూస్ చేయాలి అన్న క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్. రైట్ డౌన్ ద లాంగ్వేజెస్ కన్స్ట్రక్ట్ ఫర్ ద ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా యూస్ చేస్తారు అనేది రాయాల్సి ఉంటుందండి. ఈ క్వశ్చన్ 6 క్వశ్చన్స్ అయినాయండి. నేను అడిషనల్గా ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 7th క్వశ్చన్ అనుకోండి. ఇది ట్రిగ్గర్స్ గురించి అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంటుందండి. ట్రిగ్గర్స్, వాట్ డూ యూ మీన్ బై ట్రిగ్గర్స్, హౌ డూ యూ డిస్క్రైబ్ దెమ్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ట్రిగ్గర్స్ అనే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్రిగ్గర్స్ విషయంలో. సో కన్సిడర్ దట్ ఇది కూడా ఒక క్వశ్చన్ అని చెప్పేసి. ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ థర్డ్ యూనిట్ అండి. ఒకవేళ మనం 4th యూనిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, యాసిడ్ ప్రాపర్టీస్ అని మనం చదువుకున్నాం కదండి. అటామిసిటీ, డ్యూరబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ, ఇట్లాంటివి మనం 4 చదువుకున్నాం. వాటి గురించి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇది లాంగ్ క్వశ్చన్కి రావడం జరుగుతుంది, అలాగే షార్ట్ క్వశ్చన్కి కూడా రావడం జరుగుతుంది. ఓకే, అండ్ మేజర్గా మనకు లాంగ్ క్వశ్చన్కి వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే 4th యూనిట్ నుంచి 2 phase లాకింగ్ ప్రోటోకాల్. వాట్ డూ యూ మీన్ బై లాకింగ్, వాట్ డూ యూ మీన్ బై సీరియలైజబిలిటీ, వాట్ ఈస్ ద కంకరెన్సీ కంట్రోల్, హౌ డూ యూ కంట్రోల్ దెమ్ అనే టాపిక్లో మనకు 2 phase లాకింగ్ ప్రోటోకాల్ అనేది వస్తుంది. సో ప్రోటోకాల్ అనేది మీరు ఎట్లా యూస్ చేస్తారు అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 2 phase లాకింగ్ ప్రోటోకాల్ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కంకరెన్సీ కంట్రోల్ మీరు ఎట్లా చేస్తారు, ఆప్టిమిస్టిక్ టెక్నిక్ని యూజ్ చేసి అని అడుగుతాడు. వాట్ డూ యూ మీన్ బై ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్ అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ సీరియలైజబిలిటీ అంటే ఏంటి, ఎట్లా మీరు అచీవ్ చేస్తారు, కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఎట్లా చూస్తారు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ 4 మార్క్స్ కానీ లాంగ్ మార్క్స్ కానీ ఒక కామన్ క్వశ్చన్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెడ్ లాక్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. వాట్ ఈస్ ద డెడ్ లాక్, హౌ డూ యూ హ్యాండిల్ దెమ్, రీజన్స్ ఏముంటాయి డెడ్ లాక్స్ రావడానికి, మరి మనం వాటిని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేస్తారని ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్లో మీరు రైడ్ క్వశ్చన్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. హౌ డూ యూ గివ్ ద సెక్యూరిటీ, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నేను ఇవ్వలేదు, బట్ ఆ క్వశ్చన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7th క్వశ్చన్గా దాన్ని రాసుకోండి. హౌ డూ యూ గివ్ ద సెక్యూరిటీ ఫర్ ద డేటాబేస్. ఓకే, లేదా వాట్ ఈస్ ద సెక్యూరిటీ అండ్ వాట్ ఆర్ ద సెక్యూరిటీ ఇష్యూస్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా రైడ్ లెవెల్స్ అనేది మన సెక్యూరిటీలో ఒక పార్ట్, ఒక టెక్నిక్ అని చెప్పొచ్చు. సో రైడ్ క్వశ్చన్ అడగవచ్చు, లేదా డేటాబేస్ సెక్యూరిటీ గురించి కూడా మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కదా. ఆ డేటాబేస్ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకసారి చూసుకొని వెళ్ళినట్టయితే మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా లాంగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ యువర్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇవే క్వశ్చన్స్ వస్తాయని మేము ఖచ్చితంగా చెప్పట్లేదు, బట్ ఇవి ప్రిపేర్ అయితే మీరు అట్లీస్ట్ ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేస్తారు అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, మనం అడిషనల్గా ఒక్కొక్క క్వశ్చన్ చెప్పుకోవడం జరిగింది ప్రతి యూనిట్ నుంచి. వాటిని అబ్జర్వ్ చేసి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది మా ఫీలింగ్ అండి. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా కవర్ అయ్యాయని ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఏదైనా టాపిక్ గురించి మీకు అర్థం కానట్టయితే మాకు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. సో దట్ మనం ఒకసారి దాని గురించి చూసుకొని మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఆ వీడియోని. ఓకే, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే అన్నీ చూసుకొని వెళ్ళండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఎవరైనా కొత్త వాళ్ళు వ్యూ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.